ముందుగా చూసుకుంటే సార్ వీళ్ళు చేసినటువంటి మెయిన్ కార్యక్రమాలు ఏంటంటే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మార్చడం. వీళ్ళ ఎంపీ మహేష్ యాదవ్ అనేటువంటి పుట్టా మహేష్ యాదవ్ అనేటువంటి డ్రగ్స్ లో పట్టుబడ్డాం. అదేవిధంగా మళ్ళీ మనకు అంత సమయం లేదు, మళ్ళీ ఒకదాన్ని పట్టుకుంటే మళ్ళీ దాన్ని మళ్ళీ ఎక్కడికో వెళ్తుంది. అది ఇప్పుడు 5 ఏళ్ల మీ పాలన అంతా బాగుంటే సరే, జనం గెలిపోవటాలు మన చేతుల్లో లేవు, సరే అయిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడ తప్పుడు జరిగి సమీక్షించుకోవడం మానేస్తే రెండేళ్లలోనే పూర్తి వ్యతిరేకత వచ్చిందని ఇలా చేయడం వల్ల సెల్ఫ్ రిప్రెస్ పడ్డట్టు కనిపిస్తుంది జనాలకి. సార్ మా ప్రభుత్వం ఎదుటోడి వీక్నెస్ ని తప్పుపట్టేటువంటి ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకునేది ప్రజల్ని, దైవాన్ని, తన సుశక్తిని. తెలుగుదేశం పార్టీ యొక్క వీక్నెస్ మీద మనం గెలవాలనేటువంటి ఉద్దేశం మా పార్టీకి లేదు, మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. తూచా తప్పకుండా పార్టీ తెలుగుదేశంలో జరిగేటువంటి అన్యాయాన్ని, అక్రమాలని ప్రశ్నిస్తూ ప్రజలకి చెరువుగా ప్రజల తరపున పోరాడేటువంటి తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మా శక్తిని, ప్రజల్ని, దేవుణ్ణి ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్ళకే ప్రజల పక్షం ఎక్కువ బాధ్యత. డెఫినెట్ గా రెస్పాన్సిబిలిటీ అది. కానీ ఏమీ జరగలేదంటే ఎంతవరకు కరెక్ట్ లేదు. జరిగినట్టుగా చెప్పడం తప్పు కాదు. అసలు ఏది చేయలేదు. ఇప్పుడు వీళ్ళు చేసింది శూన్యం సార్. కానీ వీళ్ళు చేసినటువంటి అక్రమాల అన్యాయాలు ఒక్కసారిగా మీరు బయటకు వస్తుంటే అమరావతిలో జరిగినటువంటి అక్రమాల అన్యాయాలు అంతా ఇంత కాదు. ఈరోజు స్క్వేర్ ఫీట్ 4,000, 5,000, 6,000, మ్యాక్సిమం 5,500 స్క్వేర్ ఫీట్తో హై క్లాస్ 5 స్టార్ లెవెల్లో ఈ ఇటాలియన్ మార్బల్తో చేసేటువంటి కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ జరుగుతుంటే ఈరోజు 20,000 రూపాయలతో స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయడం అదే చెప్తున్నా కాదు కదా. దీని గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ ఒక్కొక్క పాయింట్ డిబేట్ పెట్టుకుందాం. ఒక నిమిషం శేఖర్ గారు అంత సమయం లేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఋషికొండ ఎన్ని మనం వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ అమరావతి రైతులకి అదే చెప్తున్నా. వద్దు, ఇప్పుడు మీరు 2 ఏళ్ల పాటు 2 ఏళ్లలోని వ్యతిరేకత వస్తున్నారు కంటే కూడా మీరు సమీక్ష ఎందుకు చేసుకోలేకపోతే ఈ రోజు రైతులకు సార్, ఈ రోజు రైతులకు చేసేటువంటి గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధరకు అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,000 కోట్లతో ధరసరీకరణ ఒక నిధిని పెట్టి గిట్టుబాటు ధర చంద్రబాబు గారు ప్రగతి గ్రాఫ్ అంటున్నారు. ఆ ప్రగతి గ్రాఫ్ ఏంటో చెప్పండి సార్. ఒకటి అణిగి బుర్కయ్య అనే వ్యక్తి గురించి మాట్లాడు. డిఎస్సి లో గోల్డ్ మెడల్ వస్తే నేషనల్ గేమ్స్ లో ఎందుకు జాబ్ ఇవ్వలేదని. ఎందుకు ఇవ్వలేదులే సార్, అతను ఏదైతే అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలనో అది చేసినప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది పలానా నేషనల్ గేమ్స్ అనే సర్టిఫికెట్ ను అతను అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేయకపోవడం వల్ల అతనికి జాబ్ రాలేదు. నవీన్ ఐడిని ఏ విధంగా బ్లాక్ చేశారో సర్టిఫికెట్లు కూడా అదే విధంగా మీరు డిస్ట్రాయ్ చేశారు. శేఖర్ గారు మధుసూదన్ గారు ఒక నిమిషం కాదు. క్లియర్ గా చెప్పింది, మీకు ఏదైతే గోల్డ్ మెడల్ ఉన్నాయో, సర్టిఫికెట్స్ ఉన్నాయో అవి మీరు అప్లోడ్ చేయకపోతే మీకు జాబ్ పనిలో ఎవరైనా సరే గోల్డ్ మెడల్ 6 గోల్డ్ మెడల్ తీసుకుని వచ్చి స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసేటప్పుడు గోల్డ్ మెడల్ అప్లై చేయకుండా ఉంటారు సార్. ఇదేం అన్యాయం, ఇది అన్యాయం. అతని బలమే అది గోల్డ్ మెడల్, అతను దుర్గయ్య బలం. గోల్డ్ మెడల్ లేకుండా ఆ మెడల్స్ మీకుంటే స్పోర్ట్స్ కోటాలో ఎందుకు వస్తాడు క్యాండిడేట్? స్పోర్ట్స్ కోటాలో ఎందుకు వస్తాడు సార్? అతనికి ఉన్న బలమే గోల్డ్ మెడల్. రైట్. అందుకే నేను చెప్తుంటే కాదు, ఒక పేరు చెప్పడం దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది, కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఉండకూడదు. ఎస్, ఫైనల్ గా రాజధాని గురించి మాట్లాడతారు ఆయన. వద్దు, ఆన్సర్ ఎత్తుకోవద్దు, మన సమయం లేదంత. శేఖర్ గారు శేఖర్ గారు రాజధాని గురించి అవన్నీ మాట్లాడుకుని మళ్ళీ మనం వేరే డిబేట్ పెట్టుకోవచ్చు. నేను అడిగేది ప్రగతి గ్రాఫ్ గురించి చెప్పండి అంటున్నాను, ఎందుకంటే ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. ఫైనల్ నేను ఒకటే చెప్తున్నా సార్, వీళ్ళు అప్పుల గురించి మాట్లాడతారు సార్. ఒకటి 2,57,000 కోట్లున్న అప్పు ఏదైతే 2019లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు అప్పుంటే వీళ్ళు 2024 దిగిపోయేటప్పటికి 9,74,000 కోట్లు. కాదు 2,50,000 కోట్లు సార్ వెండర్ బిల్స్, 1,30,000 కోట్లు వెండర్ బిల్స్ ఉన్నాయి. కాంట్రాక్టులు చెల్లించాలి పేమెంట్స్ సార్. ఒక్క ఎంప్లాయీస్ మాత్రమే 32,000 కోట్లు చెల్లించాలా 2024కి
సార్ ఈ రకంగా మొత్తం చూసుకుంటే 9,74,000 కోట్లు ఏం చేస్తారు స్వామి? ఆ రోజుకి అప్పు 3,20,000 అంటే కోట్ల సార్, రూపాయలు 7 లక్షల జగన్మోహన్ రెడ్డి కోట్లు గారు చేసిన అప్పు తప్పు. దాంట్లో మీరు 7,70,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ మూడు లక్షల రైట్ మస్తర్ రావు గారు ఫైనల్ గా చెప్పండి. మస్తర్ రావు గారు సమయం అవుతుంది మనకి. మస్తర్ రావు గారు సార్ ఇప్పుడు ఈ అప్పులు ఇవన్నీ కాదండి, నేను ఏంటంటే మీరు ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు, Yes. దీంతో